గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు భాగ్య విధాతకు భారతరత్న మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం. దేశానికి వారు ఎన్నలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు. ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి దూరదృష్టితోటే పట్టాలెక్కిన దేశాభివృద్ధి. పీఠాధిపతి కాబోయి తెలుగు జాతి ఖ్యాతి పివి మైమర్పిస్తున్న భారతరత్నాలు. అన్నదాతల ఆత్మబంధువు, భూస్వాముల దోపిడీపై గలమెత్తిన చరణ్ సింగ్, ఆకలి తీర్చిన మహర్షి. దేశ వ్యవసాయ రంగ ఆధునీకరణలో స్వామినాథన్కు చెరగని ముద్ర. కృష్ణా జిల్లాలపై మాటల మంటలు. శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ల మధ్య వాడివేడి చర్చ. ప్రాజెక్టులను అప్పగించబోం. ఉత్తమ్ బోర్డుకు అప్పగించినట్లు మినిట్స్లో ఉంది. హరీష్ రావు సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్న ప్రతిపక్ష నాయకులు. రేవంత్ 13న మేడిగడ్డ చూసొద్దాం రండి. అన్ని పక్షాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి 12న కృష్ణా జలాలపై సభలో చర్చకు నిర్ణయం. నేటి నుండి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర. 2.95 లక్షల కోట్ల బడ్జెట్. సంక్షేమ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు. 6 గ్యారంటీలకు ప్రాధాన్యం. శాసనసభలో నేడు ఓట్ ఆన్ అకౌంట్. ఇప్పుడు సాక్షి. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పద్దు 3 లక్షల కోట్లు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి మండలిలో మంత్రి శ్రీధర్ బాబు. 6 గ్యారంటీలు, ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు కేటాయింపు. రైతు భరోసా మినహా పాత పథకాల కొనసాగింపు అనుమానమే. ఓటుకు కోట్ల కేసులో సీఎం రేవంత్కు సుప్రీం నోటీసులు. తెలంగాణ ప్రభుత్వానికి సండ్ర వెంకట వీరయ్యకు కూడా కౌంటర్ దాఖలుకు ఆదేశం. ఈ కేసును మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్కు బదిలీ చేయాలన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు. కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారని వెల్లడి. రాష్ట్రంలో న్యాయపరమైన విచారణకు ఛాన్స్ లేదని స్పష్టీకరణ. గురుకుల ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలే. మొదట్లో సాంకేతిక సమస్యలతో నిలిచాయన్న అధికారులు. ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తని వైనం. 10వ తేదీ వచ్చినా జీతం రాకపోవడంతో ఆ ఉద్యోగుల ఆవేదన. గ్రూప్ 4 పరీక్షల జర్నల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల. పీవీకి భారతరత్న. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్కు కూడా ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ. తెలుగు తేజానికి ఎట్టకేలకు సముచిత గౌరవం. పార్టీలకు అతీతంగా స్వాగతించిన నేతలు, ప్రముఖులు. దేశానికి వారి సేవలు చిరస్మరణీయం. ప్రధాని పీవీకి భారతరత్నపై సీఎంలు రేవంత్, జగన్ హర్షం. పోలవరానికి సహకరించండి ప్రధానికి ఏపీ సీఎం జగన్ వినతి. నిధులు పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై విజ్ఞాపనలు. అందరిగురి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ టికెట్కు భారీ డిమాండ్. ఆశావాహుల జాబితాలో ఈటెల, మురళీధర్రావు, హరీష్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, రామచంద్రరావు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ. ఒక్కో సీటుకు 5 వరకు పేర్ల పరిశీలన. 4 చోట్ల నెగ్గిన అవిశ్వాసాలు. పదవులు కోల్పోయిన ఆదిభట్ల, మోత్కూరు, ఆర్మూరు, సదాశివపేట చైర్పర్సన్లు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. గ్రూప్ 1 వయోపరిమితి 2 ఏళ్లు పెంచుతామన్న సీఎం రేవంత్. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం. బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు నమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జిల్లాలపై సంతకం పెట్టిందే కేసీఆర్. కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించైనా రండి, అమరులైనా కండి. సాగర్పై ఏపీ కాకిల్ని అడ్డుకోలేని సన్నాసులు. కొడుక్కి దక్కే పదవిలో నేనుండటం నచ్చట్లేదు. విపక్ష నేత కుర్చీ ఖాళీ ఉండటం దురదృష్టకరం. 12న కృష్ణా జలాలపై చర్చ. 13న మేడిగడ్డకు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రూప్ 4 పరీక్షా ఫలితాల వెల్లడి. ఓటుకు నోటు కేసులో రేవంత్కు సుప్రీంకోర్టు నోటీసు. నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. ఆటో రగడ. మహిళలకు ఉచిత బస్సుకు బీఆర్ఎస్ అనుకూలమా, వ్యతిరేకమా? ఆటో వాలాలను అడ్డుపెట్టుకొని పుల్లలు రెచ్చగొట్టి ఆందోళనలు చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తాం. ఈ బడ్జెట్లోనే నిధులు. శ్రీధర్బాబు, మహాలక్ష్మి అమలుతో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. అలా ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్లకార్డులు. ఆటో వాలాలకు నెలకు 10,000 ఇవ్వాలి. హరీష్. ఐఏఎస్ల భూమాయ. గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కొనుగోలు ప్రాజెక్టులు ఎక్కడా వచ్చేది తెలిసి లావాదేవీలు ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్న వివాదాస్పదం. ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ. తాజాగా వెలుగులోకి రంజిత్ కొనుగోళ్లు. బీఆర్ఎస్ హయాంలో కీలక ఐఏఎస్ల భూముల కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్. ఆ ఐఏఎస్ అరవింద్ కుమార్. శివబాలకృష్ణ ఏసీబీకి చెప్పింది ఆయన పేరే. విచారణకు అనుమతి కోరిన దర్యాప్తు సంస్థ. అనుమతి వస్తే నోటీసు జారీ చేసి విచారణ. బెయిల్ కోరుతూ కోర్టుకు వెళ్లిన శివబాలకృష్ణ. భారతరత్నం పీవీ
ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది 5గురికి భారతరత్న. రికార్డ్ సంస్కరణల సారథి, సిసలైన భారతరత్నం పీఠాధిపతి అవుదామనుకుని ప్రధానిగా బహుభాషా కోవిదుడు, ఎన్నింటికో హద్యుడు, ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే, సాహితీమూర్తి పాలపర్తి నరసింహారావు, వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్, అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్. పివి హయాం కొత్త ఆర్థిక శకానికి నాంది. దేశాన్ని ఆధునిక ఆర్థిక శక్తిగా మలిచారు. భారత మార్కెట్ల తలుపులను తెరిచారు. మేధావి, రాజనీతిజ్ఞుడు మోదీ. పివికి భారతరత్న స్వాగతిస్తున్న సోనియా. ఆలస్యమైన సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని సేవలకు సరైన గుర్తింపు కిషన్ రెడ్డి. భారత్ను నిలబెట్టింది పివి సంస్కరణలే చంద్రబాబు. తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం ఇది కేసీఆర్. తాతకు భారతరత్న, ఆ వెంటనే పొత్తు. బీజేపీతో కలిసి నడిచేందుకు ఆర్ఎల్డీ అధినేత జయంత్ సై. ఇప్పుడు వెలుగు. రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం. ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం. సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి. రాష్ట్ర చిహ్నం ప్రజాపాలనకు దర్పణం పట్టాలి. ప్రజాభిప్రాయం మేరకు టీఎస్ను టీజీగా మారుస్తున్నాం. గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్ల పెంపు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి. ఆయన వస్తే 13న మేడిగడ్డ మేడిపండు అందం చూద్దాం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణానీళ్ల దోపిడీకి కుట్ర. పులుసు తిని అలసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు. ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిండు. అందులో ₹1 కోటి ఇంటికి వెళ్ళి ఇచ్చిన ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడి. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని అన్నాడు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. తనకు ల్యాండ్కు రోడ్డు వేయాలని సోమేష్ ప్రెజర్ చేసినట్లు వాగ్మూలం. ఇయాలనే రాష్ట్ర బడ్జెట్ మధ్యాహ్నం 12కు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. 2.95 లక్షల కోట్లతో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్. గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్. రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2 పేపర్లు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు. శుక్రవారం గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ BRLను రిలీజ్ చేశారు. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. మొదలైన నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. మెస్ర వంశీయులు అస్థినమడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో శుక్రవారం అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించి జాతరకు అంకురార్పణ చేశారు. మన పివికి భారతరత్న, దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు కూడా. ఆర్థిక సంస్కరణతో దేశాభివృద్ధికి పివి నరసింహారావు పునాది. భూ సంస్కరణతో పాటు విద్యారంగంలోనూ మార్పులు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగాను సేవలు. దక్షిణాది తొలి ప్రధానిగా, ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. జగన్తో లాలూచి రాజకీయాలు. జలాల్లో వాటాను వదులుకున్న కేసీఆర్. ఏపీకి అనుకూలంగా కేసీఆర్ నిర్ణయాలు. కృష్ణ పరివాహక రైతులకు మరణ శాసనం. రాయలసీమను రతనాలసీమ చేస్తామని ప్రకటన. మన హక్కులను తాకట్టు పెట్టిన గనులు. ప్రజాస్వామ్యంలో అరాచకానికి తావులేదు. వాహనాల రిజిస్ట్రేషన్ పేరు టీజీగా మార్పు. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు. గ్రూప్ పరీక్షలు నిర్వహించి తీరుతాం. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. లోకేష్ యాత్రతో కేడర్కు ఉత్సాహం. 11 నుంచి శంఖారావం యాత్రకు శ్రీకారం. మోడీతో సీఎం జగన్ భేటీ. పోలవరం నిధులు విడుదల చేయండి. ఎన్నికల ముందు గంటన్నర పాటు సుదీర్ఘ చర్చ. పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. పోలవరం నిధుల తదితర అంశాలపై చర్చించినట్టు సీఎంఓ వెల్లడి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రచ్చ. అసెంబ్లీలో ఆటో రాజకీయం. ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ మహిళల పట్ల అవమానం. బీఆర్ఎస్ తీరుపై అసెంబ్లీలో మండిపడ్డ మంత్రులు. బెంజ్ కార్లలో తిరుగుతూ ఆటోలో వచ్చి డ్రామాలు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ తీరుపై పొన్నం సీతక్కల ఆగ్రహం. శివబాలకృష్ణ అక్రమాల్లో సంచలన విషయాలు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హస్తం. నార్సింగ్ భూమికి సంబంధించి 10 కోట్ల లంచం వసూలు. కేఈఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత. బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టిన సీఎం. హరీష్ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఉత్తమ్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదం. నేడు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించనున్న బట్టి. కేసీఆర్ కుటుంబంలో లాగే 3 పదవులు. పార్టీ అనుమతిస్తే కొడుకు భద్రారెడ్డికి దింపుతా. మల్కాజీ నుంచి పోటీకి దింపే ఆలోచన. రాజకీయాలు వదిలితే గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తా. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.
ఓటుకు నోటు కేసును భోపాల్కు బదలాయించాలి. సుప్రీంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్. రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సుప్రీం. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను గుర్తింపు. పీవీకి భారతరత్న రావడం గర్వకారణం. పీవీకి భారతరత్న తెలంగాణకు గర్వకారణం. ప్రధాని మోదీకి కృతజ్ఞత తెలిపిన కేసీఆర్. వ్యంగ్యం ఎక్కువ, వ్యవహారం తక్కువ. అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు. భారతరత్నం మన పివి చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్న. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, అద్వానీలకు ప్రకటన. ఈ ఏడాది ఏకంగా 5గురికి భారతరత్న. పివి దార్శనికతను కొనియాడిన ప్రధాని మోదీ.